పూరా లోకల్. హైడ్రా అని ఒకటి, మూసీ నది అని ఒకటి, ఇలా అంటే ఇలాంటివి ఇక్కడ చేపట్టిరు ఈ ప్రభుత్వం హైదరాబాద్లో. ఇవి చేపట్టాక ప్రజల్లో విశ్వాసం కోల్పోయింది కాంగ్రెస్ పార్టీ అని వార్తలు వస్తున్నాయి. మరి మున్సిపల్ ఎన్నికల్లో మళ్ళీ అంటే మేయర్ సీటా కూడా మీరు వేరే పార్టీ నుంచి వచ్చిన వాళ్ళే, మీ సొంతంగా గెలిచిన వాళ్ళు అయితే కాదు. మరి అసలు మేయర్ పీఠం దక్కుతుందా? చూడండి, హైడ్రా కబ్జాదారులకు అండి, సామాన్య ప్రజానికానికి కాదు. గతంలో బీఆర్ఎస్ పార్టీలు కానీ ఇంకా పార్టీలు విచ్చలవిడి హామీలు ఇవ్వడం వల్ల అమాయక ప్రజలకు విచ్చలవిడి పర్మిషన్లు ఇవ్వడం వల్ల వాళ్ళు తెలుసో తెలియక కొనుక్కోవడం జరిగింది. దానికి ఇది తప్పు ఇది ఒప్పు అని మా ముఖ్యమంత్రి గారు క్లారిఫై ఇస్తున్నారు. సో ఇది హైడ్రా అనేది కబ్జాదారులకు, సామాన్య ప్రజానికానికి కాదు. హైడ్రా సబ్జెక్టు వేరు. ఈ సామాన్య ప్రజానికానికి అందాల్సిన జనరల్ స్కీమ్లు అది వేరు. సో మా ముఖ్యమంత్రి గారు ఏంటంటే మొత్తం తెలంగాణ రాష్ట్రం అంతా హైడ్రా లేదు, హైడ్రా అంటే తెలంగాణ రాష్ట్రం కాదు అంటున్నారా? అవును, హైడ్రా అంటే తెలంగాణ రాష్ట్రం అంటే ఎక్కడైతే అవసరం ఉందో అక్కడే హైడ్రా, ఎక్కడైతే అవసరం లేదో అక్కడ హైడ్రా అవసరం లేదు. అంతేగాని పేద ప్రజలకి హైడ్రాకి సంబంధమే లేదు. పేద ప్రజల కోసమే, మధ్యతరగతి వాళ్ళ కోసమే కాంగ్రెస్ పార్టీ తెలంగాణ రాష్ట్రంలో ప్రజల ఆశీర్వాదంతో వచ్చింది. అలాగని మేము ప్రతి ఒక్కరికి ఇబ్బంది పెట్టే చర్య మా ముఖ్యమంత్రిది అంశం కాదు, ఆయన ఉద్దేశం కానే కాదు. పేద ప్రజలకు ఈ 6 గ్యారెంటీలు అందాలన్న ఉద్దేశంతో మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అహర్నిశలు 24 గంటలు కృషి చేస్తూ ఉన్నారు.